తెలివైన వాడు ఎప్పుడూ తన ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోడు. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు, కానీ పుట్టుకతో కాదు. ఈ ప్రపంచంలో రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు. ఒకటి యువశక్తి, రెండవది ఆడదాని అందం. అన్ని పాములు విషపు పాములు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనపడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్ట కట్టి కుబుసం విడవడం కష్టం. ఎవడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జత కట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెప్పితే దాన్ని నమ్మినవాడే శుద్ధ అప్రయోజకుడు. మీరు పరిగెత్తడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటే తప్ప మీరు పోటీలో గెలవడం ఎప్పటికీ అసాధ్యం. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో, ఎందుకంటే అన్నింటికీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. భగవంతుడు విగ్రహాలలో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం. మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడుతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, వెనకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం తీరు.